సో ఇన్ని రోజులు మీరు లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేదు, కవిత కవిత మీద వచ్చేటువంటి అన్ని ఆరోపణలే అని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే అదే లక్ష్మీ నరసింహస్వామి నొట్టేసి పిల్లల మీద నొట్టేసి అందులో నిజం లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు అబద్ధమైంది, ఇప్పుడు నిజం ఎట్లయితుంది? మేమనలేదు అన్నమాట. మేము అంటలేదు, ఇప్పుడు కూడా మేము అంటున్నాం తను చేసిందని మేము చెప్పట్లేదు. తను ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు తెలియదు, మేము నమ్ముతున్నాం తను అట్లాంటి పనులు చేయదని నమ్ముతున్నాం, ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. ఇక బీజేపీ పార్టీకి అలవాటు దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు, అనేక రీజనల్ పార్టీస్ నాయకులు వాళ్లకు లొంగి రాకపోతే చాలా మంది నాయకుల మీద ఇట్లాంటి అభియోగాలు, పనికిరాని అభియోగాలు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, వాళ్ళని టార్చర్ పెట్టి, ఆ తర్వాత వాళ్ళు లొంగిపోయినాక తెల్లారో లొంగిపోయినాక వెరీ నెక్స్ట్ డే ఈడీ కేసు ఎత్తేస్తారు. ఇది ఆనవాయితీ, బీజేపీకి ఉన్న అలవాటు. ఆ అలవాటు ప్రకారం కవిత గారి మీద కూడా కేసు పెట్టినని మేము భావిస్తా ఉన్నాం. మరి కవిత గారు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, కవిత గారు అంటించిన అగ్గి అది ఆపును కూడా ఆగం చేసింది, ఆ పార్టీని కూడా ఆగం చేసింది. వాస్తవమా కాదా? ఇది ఆ పార్టీని కూడా ఆగం చేసింది. ఈమె ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది అనేది తెలియదు. ఈరోజు ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతా ఉంది. మరి పేద ప్రజలకు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, కాంట్రాక్టర్లు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, నేను ఇలాంటి పైరవీలు చేయలేదు, నా భర్త కానీ నేను కానీ మేము ఏమీ అడగలేదని చెప్పినారు కదా. మరి ప్రతిసారి మీరు ప్రైవేట్ ఫ్లైట్లో, ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి ఎట్లా వెళ్ళారు? ఏ పేద ప్రజలు మీకు ఫ్లైట్ బుక్ చేసినారని అడగాల్సి వస్తుంది కదా.